సో మన బిర్యానీ అయితే వచ్చేసింది. చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది. బా మటన్ పీస్ కూడా మస్తు ఉడికింది, వేడిగా ఉంది బిర్యానీ. సో ఎప్పుడైనా బిర్యానీ థిక్గా మసాలాతో కలుపుకోవాలి. ఈ షేర్వా అవన్నీ అవాయిడ్ చేయండి మా ఇక్కడికి వస్తే. సో బిర్యానీ అయితే మస్తు వేడిగా ఉంది. చూడ్డానికి అయితే ఫ్లేవర్ అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. పీస్ కూడా చూసుకోవచ్చు. బల్బ్ ఎక్కువ వచ్చి తింటున్నాం. పైసలు ఇల్లు అయితే బిర్యానీ తినకండి, పైసలు అయితే బొక్క. దగ్గర ఉన్న షాదాబ్ హోటల్కి అయితే వచ్చినాం మామ. ఈరోజు అయితే ఇక్కడ బిర్యానీ ట్రై చేద్దాం, మటన్ బిర్యానీ ఫుల్. సో ఇదైతే ఉన్నది ఫేమస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. క్రౌడ్ కూడా చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు క్రౌడ్. సో ఇక్కడ బిర్యానీ అయితే మస్తు ఉంటుంది, మటన్ బిర్యానీ. ఇదైతే చాలా ఫేమస్ ప్లేస్. మారిందని కొంతమంది అంటున్నారు. సో వెళ్ళి అయితే ట్రై చేద్దాం, టేస్ట్ నిజంగానే మారిందా లేకపోతే అలానే ఉందా, క్వాంటిటీ ఏంది, అసలు ఎంత ఇచ్చారు అనేది అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. షాదాబ్లో బిర్యానీ అంటే తెలంగాణ వాళ్ళు ఉన్నారు మా హైదరాబాద్ సిటీలో, మస్ట్ ట్రై ప్లేస్. సో రంజాన్ సీజన్లో అయితే వచ్చిన ఇక్కడ బిర్యానీ ట్రై చేద్దాం, తర్వాత నయాబ్లో కూడా ట్రై చేద్దాం. రెండిట్లో ఏది బెస్ట్ ఉందో అయితే చూద్దాం. ఫుల్ మటన్ బిర్యానీ ప్రైస్ 310 రూపీస్ పడుతుంది ఇక్కడ. సో టేస్ట్ ఎట్లా ఉంది, ఫ్లేవర్ ఎట్లా ఉంది అనేది అయితే మీకు చూపిస్తా. ఇక్కడ మెయిన్ ఎవరైనా వస్తే మెయిన్ డబల్ మసాలా చెప్పాలి. డబల్ మసాలా చెప్తే అవును భయ్య, నేను డబల్ మసాలా చెప్పి మీరు కూడా చూసుకోవచ్చు. మాకైతే ప్లేస్ దొరకలేదు, ఓన్లీ అమ్మాయిలు ఉంటేనే పైకి పంపిస్తారంట. రష్ అయితే క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. సో మేము ఓన్లీ జెంట్స్ ఉన్నాం కాబట్టి మాకైతే కిందనే కూర్చొని నింపుతారు. సో అంబియన్స్ అయితే నార్మల్గా మాస్గానే ఉంటుంది, తెలిసిందే మీ అందరికీ. చాలా పెట్టుంటుంది కింద. ప్లేస్ దొరకడమే మాస్ కాదు, ఇక్కడ మెయిన్ ప్లేస్ దొరుకుతుంది. అది మరి అట్లా ఉంటుంది. ఇక టేస్ట్ చేద్దాం. నేను ఇంతకుముందు చాలాసార్లు తిన్నా, టేస్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది. చాలామంది టేస్ట్ మారిందంటారు. సో టేస్ట్ మారిందా లేదా అనేది అయితే వీడియోలో చెప్తా. మన వీడియోని అయితే అర్జెంట్ లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. మీరు కూడా ఎవరైనా షాదాబ్ పాయింట్స్ కానీ నయాబ్ పాయింట్స్ కానీ ఉంటే చెప్పండి, కింద కామెంట్స్లో చూడండి. ఈ వీడియోలో మనం కంపారిజన్ చేద్దాం. చేద్దాం. సో మెనూ అయితే చూసుకోవచ్చు. ప్రైస్ అయితే నార్మల్ అందరికి తెలిసినట్టే, యావరేజ్గానే ఉంటుంది. ఇది సరున్నా ఇక్కడితో కూర్చున్నా ఇక్కడికి. సో మన బిర్యానీ అయితే వచ్చేసింది. చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది. డబల్ మసాలా అని చెప్పినాం కదా, క్వాంటిటీ కూడా 310కి బెస్ట్ అనుకోవచ్చు. బా మటన్ పీస్ షాదాబ్లో, అది కూడా రంజాన్ టైంలో. బిర్యానీ మీద మంచి నిమ్మకాయ పిండుకొని ఫ్లేవర్ కూడా చూసుకోవచ్చు. మసాలా థిక్ మసాలా గ్రేవీ అయితే మంచిగా కలుపుకొని పీస్ కూడా చూసుకోవచ్చు. కాలుతుంది బిర్యానీ. అబ్బో పిచ్చ వేడి ఉంది. సో పీస్ అయితే చూసుకోవచ్చు, మంచిగా ఉడికింది. అలా పెట్టుకొని ఒక ఆనియన్ పెట్టుకొని చలో రంజాన్లో షాదాబ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. బా టేస్ట్ అయితే మ్యాడ్ ఉంది, పిచ్చెక్కిపోయింది అసలు. ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది. సో మటన్ పీస్ కూడా మస్తు ఉడికింది, వేడిగా ఉంది బిర్యానీ. సో ఎప్పుడైనా బిర్యానీ థిక్గా మసాలాతో కలుపుకోవాలి. ఈ షేర్వా అవన్నీ అవాయిడ్ చేయండి మా ఇక్కడికి వస్తే. ఓన్లీ ప్యూర్ మటన్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. 310 రూపీస్కి అయితే వర్త్, ఇద్దరికి సరిపోయింది. అనిపించిందన్నా ఇక్కడికి వస్తే పక్క డబల్ మసాలా అయితే చెప్పుకోండి. మళ్ళీ నార్మల్గా చెప్పుకొని బాగాలేదంటే నన్ను అనొద్దు. డబల్ మసాలా చెప్పుకొని పీస్ కూడా బాగానే వచ్చింది, క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. 310 రూపీస్కి అయితే వర్త్. సో నెక్స్ట్ మనం నయాబ్లోకి వెళ్ళి అక్కడ ఎట్లా ఉందో చూద్దాం. ఫుల్ బిర్యానీ, మటన్ బిర్యానీ రంజాన్ టైంలో. సో వీడియో అనేది ఇప్పటివరకు చూస్తుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ నయాబ్లో అయితే కలుద్దాం. నెక్స్ట్ మన స్పాట్ అయినా హోటల్ నయాబ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా ఒకసారి మటన్ బిర్యానీ అయితే తిందాం. సో కాస్ట్ ఎంత ఉంది, టేస్ట్ ఎట్లా ఉంది, ఫ్లేవర్ ఎట్లా ఉంది అనేది కంపారిజన్ వీడియో అయితే ఈ వీడియో చివరిలో వచ్చేస్తుంది మామ. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సిట్టింగ్ ఎట్లుందో, జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇక్కడ మెనూ అయితే చూసుకోవచ్చు. ప్రైజెస్ మనం మటన్ బిర్యానీ తీసుకుందాము 350 రూపీస్ అండి ఇందులో. సో షాదాబ్లో వచ్చేసి 310 రూపీస్. సో ఇదైతే మనం ఒకటి ఆర్డర్ చేద్దాం, మటన్ బిర్యానీ. గైస్ మటన్ బిర్యానీ తెలియదంట, 3 లేవంట. సో మనం కేసర్ మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేద్దాం, సింగిల్ 320 రూపీస్ అంట. సో కేసర్ అని ఉంది. సో నిజంగా టేస్ట్ ఎట్లుంది అయితే చూద్దాం. మేము పైన అయితే కూర్చున్నాం, పైన సీటింగ్ అయితే ఇట్లుంటుంది. జనాలు తక్కువ ఉన్నారు, ఏసీది. జనాలు అయితే ఫుల్ ఉన్నారు కింద, మస్తు వేడిగా ఉంది. సో అందుకని మేమైతే పైకి వచ్చినాం. పైన అయితే ఏసీ, పోతే జనాలు తక్కువ ఉన్నారు.
లేట్ చేయకుండా బిర్యానీ అయితే తిందాం. సో మన బిర్యానీ అయితే వచ్చేసింది గాయస్. సో క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. క్వాంటిటీ కూడా చూసుకోవచ్చు, పర్లేదు. సో బిర్యానీ అయితే మస్తు వేడిగా ఉంది, చూడ్డానికి అయితే ఫ్లేవర్ అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. పీస్ కూడా చూసుకోవచ్చు, మంచి ఇట్లా నిమ్మగా వెండుకొని కలుపుకొని పీస్ అయితే చూసుకోవచ్చు, కొంచెం గట్టిగానే ఉంది పీస్ అయితే. సో అలా కలుపుకొని సో చలో నయాబ్లో ఫస్ట్ టైం తింటాను నేనైతే, చూద్దాం ఎట్లుందో. అస్సలు బాగాలేదు గాయస్, అస్సలు బాగాలేదు, చెప్పలేను నేను అసలు. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఇది వెరైటీ ఉంది చూడండి ఒకసారి, పీస్ కూడా. సో చూపి రఘు, పీస్ చూపి. అసలు పీస్ కూడా తీరు ఉంది, టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఫ్లేవరు. అప్పు ఏదో తేడా ఇరికాం గాయస్. నాకైతే బిర్యానీ అస్సలు నచ్చలేదు. అసలు ఏమన్నా బలే అంటే నాకు వచ్చింది ఎట్లుందో అయితే తెలియదు, కానీ నాకైతే బిర్యానీ అస్సలు నచ్చలేదు. సో మీరైతే ఏమనుకోవద్దు, మీరు కూడా ఎప్పుడైనా తింటే మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే క్లియర్ విన్నర్ అయితే షాదాబే. అసలు నయాబ్లో అసలు బాగాలేదు, నాకైతే ఫ్లేవర్ కూడా ఆక్వర్డ్ అనిపించింది. నాకు ఏందనేది తెలియదు, నాకు వచ్చిన బిర్యానీ గురించి అయితే నేను చెప్తున్నా. టేస్ట్ అయితే చాలా అంటే అస్సలు బాగాలేదు, అసలు బాగాలేదు. రఘు నీకు ఎట్లా అనిపించింది? నేను తిన్న దాంట్లో వన్ ఆఫ్ ద వరస్ట్ బిర్యానీ. ఫస్ట్ బయటకు తినడం ఆపేసిన. బిర్యానీ అయితే నిజంగానే అస్సలు బాగాలేదు. సో ఈ వీడియో క్లియర్ విన్నర్ అయితే షాదాబ్. గాయస్ పైసలు మాత్రం బొక్క, బల్బ్ ఎక్కువ వచ్చి తింటున్నాం. పైసలు ఇల్లైతే బిర్యానీ తినకండి, పైసలు అయితే బొక్క. సో ఇదైతే నువ్వు రావడం ఎన్నోసార్లు? ఇది నేను ఒక 3-4 టైమ్స్ వచ్చినా కానీ ఎప్పుడు బిర్యానీ బాగాలేదు. ఇది కంపారిజన్ వీడియో కాబట్టి వచ్చినాం, అయినా కానీ బాగుంటుంది అనుకున్నా. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మరీ ఘోరంగా ఉంది. అది ఫస్ట్ టైం తిన్నాం, నాకు వీడు చెప్పింది కానీ నాకైతే అంత సరే మా అన్న టేస్ట్ బాగుంటుంది అంటే అడైతే నాకు ముందే చెప్పిండు వాడు 2-3 నుంచి వచ్చింది బాగాలేదని. సో నేను ఎందుకైనా మంచిది బాగుంటుంది, చాలామంది చెప్పారు కదా అని వచ్చిన టేస్ట్ అయితే వరస్ట్. సో అది గాయస్, ఇలాంటి మోర్ తిని ముచ్చట్ల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.